మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, ఆపరేషన్ సింధూర్ తర్వాత సీజ్ ఫైర్ అయిన తర్వాత అంటే కాల్పుల విరమణ జరిగిన తర్వాత మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలను ఉద్దేశించి, జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా చేయాల్సి వచ్చింది, సీజ్ ఫైర్ ఎందువల్ల జరిగింది, అంటే కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. భారతదేశ శక్తి సామర్థ్యాలు ఏంటి, పరాక్రమం ఏంటి, సైన్యం పరాక్రమం ఏంటి కూడా ప్రపంచం మొత్తం చూసిందంటూ చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యంగా పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదు, ఉగ్రవాద నిర్మూలన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్పారు. అంతేకాదు పాకిస్తాన్ ప్రతిసారి అణుబాంబు అంటూ ఒక భయాందోళనను కలిగిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. అలాంటి బ్లాక్మెయిల్ వాతావరణాన్ని బ్లాక్మెయిల్ చేస్తే పాకిస్తాన్ ఉపేక్షించేది లేదని కూడా చెప్పారు. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ ఏ రకంగా జరిగిందో కూడా ఆయన చాలా క్లియర్గా వివరించారు. పాకిస్తాన్లో ఉన్న గూఢాచార సంస్థల కేంద్రాలన్నింటినీ కూడా ఆర్మీ, నేవీ ఇవన్నీ కూడా బద్దలు కొట్టాయి. కానీ పాకిస్తాన్కు సంబంధించిన ఏ ఒక్క వ్యవస్థ కూడా భారత గగనతలంపై కానీ భారత భూభాగంలోకి కానీ రానివ్వలేదు. ఎక్కడికక్కడ పాకిస్తాన్తో నిర్వీర్యం చేశాము. భారత్ దాడులతో పాకిస్తాన్ ఊహించలేని నష్టాన్ని చవిచూసింది. పాకిస్తాన్ బెంబేలెత్తిపోయింది. ఆ తర్వాత ఈ యుద్ధాన్ని ఏ రకంగా అంటే ఏదైతే పిఓకే వద్ద మిగిలిన ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపైనే తాము దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం భారతీయ ప్రార్థనా మందిరాల మీద సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడిందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో భారత నేవీ కానీ, ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ మూడు త్రివిధ దళాలకు సంబంధించిన శక్తి సామర్థ్యం ఏంటి, వాళ్ళ సంయమనం ఏంటి, సామర్థ్యమే కాదు సంయమనంతో కూడా వివరించారు. ఆ అన్నిటిని కూడా యావత్ ప్రపంచం చూసింది, ప్రపంచానికి చాటగలిగాము. ఇదే సమయంలో పాకిస్తాన్ను మాత్రం కోలుకోలేని దెబ్బతీశాం. మళ్ళీ ఇలాంటి చర్యలకు పాకిస్తాన్ రాకపోవచ్చు, కొద్ది రోజుల వరకు కూడా రాకపోవచ్చు అనే ఒక ఆశాభావాన్ని కూడా మోడీ వ్యక్తం చేశారు. చర్చలు జరుగుతాయి, కానీ జరిగే చర్చలు ఉగ్రవాద నిర్మూలన దిశగా జరుగుతాయి. అదే సమయంలో పిఓకేని స్వాధీనం చేసుకునే దిశగా జరుగుతాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ముఖ్యంగా రక్షణ దళాలు, రక్షణ వ్యవస్థ చేసిన ధైర్య సాహసాలను ఆయన ప్రశంసిస్తూనే మరోవైపు ఈ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పహల్గామ్ ఉగ్రవాద దాడి అనేది ఖచ్చితంగా దేశం మొత్తం ఒక రకంగా భయానికి గురైంది. ఇలాంటి పరిస్థితిని ఊహించలేకపోయింది. ఆ సమయంలో యావత్ దేశం ఏకతాటిపైకి వచ్చింది, త్రివిధ దళాలకు సంఘీభావంగా నిలబడిందంటూ కూడా దేశ ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి కనిపించింది. ఇదే సమయంలో ఉగ్ర దాడుల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పేరు కాదు, అది ఒక భావన. అంటే మహిళల సింధూరాన్ని తుడిచివేసిన ఉగ్రవాదులని అంతమొందించి ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకెళ్లాం. ఇక ముందు కూడా ఉగ్రవాదంపై ఆపరేషన్ సింధూర్ పోర్ అనేది కొనసాగుతుందంటూ కూడా నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ దేశాలు అంటే సీజ్ ఫైర్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. భారతదేశం చేస్తున్న దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ వివిధ ప్రపంచ దేశాలన్నింటినీ సహాయం కోరింది. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకే ఈ సీజ్ ఫైర్ దిశగా మిగిలిన దేశాలు ముందుకొచ్చాయి. ఆ తర్వాత శాంతి కోరుకునే దేశం మనది. ఈరోజు బుద్ధ పూర్ణిమ, బుద్ధుడు ప్రపంచ శాంతిని బోధించిన వ్యక్తి. ఆ రకంగా శాంతియుతంగా ముందుకెళ్లాలనే ఒక ఆలోచనతోనే ఈ రకంగా సీజ్ ఫైర్కి అంగీకరించాం. అయితే ఉగ్రవాదంపై పోరు మాత్రం ఆగదు. పాకిస్తాన్ చేసే చర్యలను బట్టి యావత్ దేశం కూడా స్పందించడానికి రెడీగా ఉంది. త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. అక్కడ ఏదైతే గ్లోబల్ టెర్రరిజానికి యూనివర్సిటీలుగా మారింది పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు, అలాంటి శిబిరాలన్నింటినీ కూడా సమూలంగా నిలమట్టం చేశాము. పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ని, డ్రోన్స్ని దేన్ని కూడా భారత గగనతలంలోనే కూల్చివేశాం, భారత భూభాగంలోకి రానివ్వలేదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత జరిగిన అన్ని పరిణామాలను దేశ ప్రజల ముందు, జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇక ముందు కూడా భారత వైఖరి ఇలానే ఉంటుంది. పాకిస్తాన్ హెచ్చరికలకు కానీ, అణుబాంబు లాంటి బ్లాక్మెయిల్కి కానీ లొంగే ప్రసక్తే లేదు. తాము ఏదైతే దేశం అంతా ఒకటే, నేషన్ ఫస్ట్ అనే ఒక నినాదం మొదటి నుంచి కూడా బీజేపీ నినాదం అది. ఆ రకంగా ఈసారి దేశ ప్రజలంతా కూడా నేషన్ ఫస్ట్ అనే రకంగా ముందుకొచ్చారు. ఆ రకంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గలం పెట్టారంటూ కూడా ప్రజలందరికీ ఆయన ఒక రకంగా ధన్యవాదాలు తెలపడానికి జాతిని ఉద్దేశించి మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ కళ్యాణ్ ఫర్ ద అనాలిసిస్.